హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాలి అని ప్రయత్నించారు. అందుకు సంబంధించి కోర్టుల దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఈ నెల 3 నుంచి 25 మధ్యలో ఆయన లండన్ వెళ్తారు అని అనుకున్నారు. కాకపోతే సడన్ గా 3వ తారీఖు నాడు లండన్ రద్దయింది సార్ పర్యటన. ఎందుకు అని అనుకుని ఒక చర్చ అయితే మొదలైంది. ఎందుకు లండన్ వెళ్తా అన్నారు, వెళ్ళలేదు అని చెప్పేసి. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన పాస్పోర్ట్ రద్దయిందని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ఆయన పాస్పోర్ట్ రద్దు అవ్వడం ఏంటి, ఈపాటికి ఆయన లండన్ లో ఉండాలి కదా అని చెప్పేసి పెద్ద ఎత్తున దీని ప్రచారం కూడా చేస్తున్నారు. మరి అసలు ఎందుకు ఆయన పాస్పోర్ట్ రద్దు అయినట్టు ఇష్యూ పైన అంటే టీడీపీ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టేస్తారు కదా సార్, మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఈ మధ్య దేవినేని అవినాష్ కూడా ఈ దేశం వదిలి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన్ని ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆపి వెనక్కి పంపించడం జరిగింది, మనం చూసామండి. దాదాపు అదే పద్ధతిలో ఈయన వారి కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి లండన్ వెళ్ళాలనుకున్నాడు. అక్కడ చదువుకుంటున్నారు ఈయన పిల్లలు. సో అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు. ఆయన అనుకుంటే ఆపారు. ఆపడానికి కారణం బహుశా సిబిఐ ఆదేశాలు కావచ్చు, కోర్టు ఆదేశాలు కావచ్చు. ఏ కారణం చేత అయినా, అంటే కేసులు కొంత పురోగతిలో ఉన్నాయి. కేసులు పురోగతిలో ఉండటము అంటే ఆల్రెడీ ఈ కేసులు ఎందుకు ఇలా నానబెడుతున్నారు అని వేసినటువంటి రిట్లు ఉన్నాయి. చేగొండి హరిరామ్ జోగయ్య వేసింది ఉంది, దాంతోపాటు రఘురామకృష్ణరాజు వేసింది ఉంది. ఇలా వీటన్నిటి మీద సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ కోర్టు మీద ఒక ప్రెజర్ తీసుకురావడం ఇవన్నీ చూసాం మనం. ఈ ప్రాసెస్లో తొందరగా కంప్లీట్ చేయండి ఈ కేసుని అనేది, అంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు 1 కాదు 2 కాదు 26 అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త కేసులు ఏవైనా వస్తే రావచ్చు. ఆయన 5 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి కొత్త కేసులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వీటి రీత్యా ఆయన్ని హోల్డ్ చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇదేదో ఆనందపడవలసిన విషయమో లేకపోతే జబ్బలు చరుచుకోవాల్సిన విషయమో కాదు. ఎందుకు కాదు అంటే, ఎందుకు వీళ్ళందరూ ఇంత మదన పడుతున్నారు ఈయన విదేశాలకు వెళ్ళలేకపోవడం మీద అంటే, ఆ మధ్యకాలంలో ఎన్నికలు అయిపోగానే ఆయన వెళ్ళారు విదేశాలకు, లండనే వెళ్ళారు. అప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఒక పుకారు పుట్టించారు, ఆయన ఇంకా లండన్ నుంచి వెనక్కి రాడు, అక్కడే ఉండిపోతాడు, అవును, విజయ్ మాల్యా అవ్వబోతున్నాడు జగన్ మాల్యా, ఇలాంటి ట్రోల్ చేశారు. ఆయన వెళ్ళాడు, వచ్చాడు. అలాగే ఆయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇంకేముంది, ఆయన పార్టీ రేపో మాపో కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది అని ప్రచారం చేశారు. అది జరగల. ఒకటి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఎన్డీఏ నాయకత్వంతో సన్నిహిత సంబంధమే ఉంది. కొన్ని విషయాల్లో ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు ఈ మధ్య కాలంలో. ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం బడ్జెట్ మీద కొంచెం నెగిటివ్గా మాట్లాడారు. అలాగే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లుకి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత వ్యతిరేకంగా ఉండే ప్రయత్నం చేశాడు. కారణం ఏమిటంటే, తన మైనారిటీలో తన ఇమేజ్ కాపాడుకునే ప్రయత్నంలో భాగమే. అది వాళ్ళకు చెప్పుకుని ఉంటాడు ఆయన. ఏ తర్వాత ఎన్డీఏతో కూడా ఆయనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి అనేది చాలా సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఓకే, ఆయనేమి పూర్తిగా వాళ్ళు పక్కన పెట్టేయలేదు, అతను అలా ఉంచారు. బ్యాక్ డోర్లో ఉన్నాడు ఆయన. ఫ్రంట్ డోర్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నట్టుగానే ఆయన బ్యాక్ డోర్లో ఉన్నాడు. అందుకని ఆయన పార్టీని కూడా ఎందుకు కాంగ్రెస్లో విలీనం చేయడు అంటే, ఈ వైసీపీ అవసరం జగన్ కంటే కూడా కాంగ్రెస్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ అవసరం ఉంది. వైసీపీ అనే పార్టీ లైవ్లో ఉండటం. ఆ పార్టీ లైవ్లో ఉంటే దాన్ని చూపించి చంద్రబాబును భయపెట్టగలరు. అందుకని వాళ్ళకి అవసరం. అందుకని గుడ్ రిలేషన్స్లోనే ఉన్నారు వాళ్ళు, అడపాదడపా ఘర్షణలు జరిగినప్పటికీ. అందుచేత ఆయనకి అంటే
ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వచ్చు ఏ క్షణంలోనైనా. ఆయన సీరియస్గా వెళ్ళి అడిగితే పర్మిషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. సో ఆయన ఆ ప్రయత్నం చేయగలడు. లేదంటే వాళ్ళ అమ్మాయిని ఇక్కడికి రప్పించి ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరిపి పంపించేస్తాడు మళ్ళీ. ఒకటి సీరియస్గా కేసులు పెడుతున్నారు, ఆల్రెడీ చాలామంది మీద కేసులు పెట్టారు. ఈ అరెస్టుల పర్వం కూడా మొదలైంది. నందిగం సురేష్తో మొదలైంది అది. ఇది ఎక్కడి దాకా సాగుతుంది అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి దాకా నడుస్తుంది అని చెప్తున్నారు. బహుశా అందుకు కూడా ఆపుండొచ్చు. సో ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. ఒకటి ఆయన అయితే గుడ్ రిలేషన్స్లో ఉన్నాడు కేంద్రంతో. ఓకే. కేంద్రంతో గుడ్ రిలేషన్స్లో ఉన్నాడు, రాష్ట్రంతో గొడవల్లోనే ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పటికీ ఆయన మీద కొంత అంటే వైసీపీని కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది సీరియస్గా. అందులో భాగంగానే ఇవన్నీ ఈ పాస్పోర్టులు రద్దు వ్యవహారం ఇవన్నీ జరుగుతున్నాయి. చూడాలి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎలా వెళ్తుంది అని. సార్ అంటే పర్మిషన్ దొరకగానే ఇక్కడేమో వరదలు ఉన్నాయి, ఈయనేమో దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు అయినా వెళ్ళకపోతేనేమో వెళ్ళలేదు, పాస్పోర్ట్ రద్దు అయిపోయింది, ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఈ రకంగా విమర్శలు వస్తున్నాయి. అంటే ఒకటి నేను ఇందాకే చెప్పా, ఆయన ఇంతకుముందు లండన్ వెళ్ళినప్పుడు కూడా ఇంకా తిరిగి రాడు అన్నారు. అవును. తిరిగి వచ్చాడు ఆయన. ప్రతిదీ పుకారు పుట్టించి దాని మీద యుద్ధం చేయాలని చూడటమే. అది తెలుగుదేశం పార్టీ మరీ ఎక్కువ చేస్తోంది ఈ మధ్య. జనాలకు నెమ్మదిగా ఇలాంటివి ఇంకో 2 ఇష్యూస్ జరిగితే జనాలకు పూర్తిగా అర్థమైపోతుంది. వీళ్ళు అంటే ఉన్నది లేనిది కల్పించి ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ గుసగుసల ప్రచార యుద్ధం, వదంతి యుద్ధం చేయడంలో చంద్రబాబు గారు నేర్పరి అనేది తెలుసు అందరికీ. ఆ విద్యని ప్రయోగిస్తున్నాడు అనేది బలంగా అనుకుంటారు జనాలు.